హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము మన బ్రాండ్ న్యూ ఎడిషన్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ చూద్దాం. ఇండియాలో ఫస్ట్ టైం మనం టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ సెపరేట్ మాడ్యూల్తో క్వశ్చన్ ఫ్రేమ్తో మనం చేయడం జరుగుతుందమ్మా. కంటిన్యూస్గా మనకి రిక్వెస్ట్ అనేవి వస్తున్నాయి, కంటిన్యూ చెయ్యండి అని చెప్పేసి మనం ఈ ఎడిషన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఈరోజు మనం తీసుకున్న టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆర్టికల్ ఏంటి అంటే, వాట్ డూ వీ నో అబౌట్ ది న్యూయెస్ట్ క్రేటర్ ఆన్ ది మూన్. అసలు క్రేటర్ అంటే ఏంటి, దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు ఆ క్రేటర్ అనేది ఫార్మ్ అయింది మూన్ మీద, ఇవన్నీ కూడా మనం ఆర్టికల్లో చూద్దాం. ఆర్టికల్ డీల్ చేస్తుంది శ్రీనివాస్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎప్పట్లానే క్వశ్చన్ చూసి మనం లాస్ట్లో దీని అప్రోచ్ అనేది చూద్దాం. చూడండి, మోర్ స్పేస్ అసెట్స్ మైట్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్ ఇన్ ది ఫ్యూచర్ టు మోస్ట్ ఆఫ్ ది సెలెస్టియల్ బాడీస్. ఓకేనా? సో ఈ క్వశ్చన్ నేను ఎందుకు ఈ విధంగా ఫ్రేమ్ చేశాను అనేది మీకు డౌట్ వస్తుంది. ఒకసారి ఆర్టికల్ అంతా క్లియర్ అయిన తర్వాత మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? క్రిటికల్లీ కామెంట్ అన్నాను. క్రిటికల్లీ కామెంట్ అంటే మనం బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అబౌట్ దిస్. ఓకేనా? అబౌట్ దిస్ అనేది మనం బోత్ పాజిటివ్స్ ఇవ్వాలి, నెగిటివ్స్ కూడా ఇవ్వాలి, ప్రోస్ అండ్ కాన్స్ కూడా రాయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆర్టికల్ అనేది డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత మనం ఈ క్వశ్చన్ని అప్రోచ్ అనేది చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మ, బ్యూటిఫుల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ది ఎల్టీఎక్స్ క్లాసెస్ అమ్మ. మీకు బ్యూటిఫుల్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఇక్కడ చూడండి ఏంటి, మనకి గ్రూప్ 1 ఇప్పుడు మనం హైదరాబాద్లో ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. మనకి తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది. ఎన్ని పోస్ట్స్ అమ్మ? 503 పోస్ట్స్ పడ్డాయమ్మా. 503 పోస్ట్స్ పడ్డాయి. మనకి స్టూడెంట్స్ అందరూ ఆఫ్లైన్ కావాలి అని రిక్వెస్ట్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. అందుకనే వాళ్ళ సాటిస్ఫాక్షన్ గురించి మన ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సార్ గ్రూప్ 1 ఆఫ్లైన్ మాడ్యూల్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది మీకు తెలుసు, యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మనకి ఆల్రెడీ హైదరాబాద్లో ఆఫ్లైన్లో స్టార్ట్ అయింది. 21st నుంచి కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయని అందరికీ తెలుసు. ఇప్పుడు మనం గ్రూప్ 1 కూడా 21st మార్చ్ నుంచే కొత్త బ్యాచ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడమ్మా? అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ దగ్గరేనమ్మా. అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ దగ్గరే. మీకు డౌట్స్ అంటే ఏరియా ఏంటి, ఎక్కడ, ఏం కావాలన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడండి, ఇది ప్రత్యూష మేడం నెంబర్. ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సార్ ఇంత చెప్పారు, ఫీ స్ట్రక్చర్ చెప్పలేదు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీ స్ట్రక్చర్ మీకు అందరికీ తెలుసు. ఇది మనం ఈ రెండు కూడా మనము ఫ్రీగా హ్యాపీగా 5,000 per month ఈఎంఐతో కట్టచ్చు. సార్ ఎంత కట్టాలి? యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు తెలుసు, 5,000 per month మీరు కట్టాలి అనుకుంటే 14 months వరకు 70,000 అనేది దీని ఫీజు స్ట్రక్చర్ అమ్మా. 70,000 అనేది దీని ఫీజు స్ట్రక్చర్. ఓకే సార్, అయితే గ్రూప్ 1 ఆఫ్లైన్ మీకు 5,000 per month చొప్పున మీకు 10 months 50,000 రూపీస్ మాత్రమే. 50,000 రూపీస్ మాత్రమే. ఓకేనా? మనము యూపీఎస్సీ బ్యాచ్తో కూర్చోబెట్టి యూపీఎస్సీ స్టాండర్డ్స్లోని గ్రూప్ 1 వాళ్ళకి కూడా చెప్తాము. ఎందుకు? గ్రూప్ 1లో కూడా మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఉంది. అది మీకు ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ తీసుకున్నప్పుడే గ్రూప్ 1 అనేది మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఓరియంటేషన్ సెషన్లో కూడా కవర్ అవుతుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు గ్రూప్ 1 ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కొత్త బ్యాచ్ అనేది 21st మార్చ్. మరి ఇంకొకటి నేను చెప్తున్నానమ్మా, క్లియర్గా గుర్తుంచుకోండి. ఈ ఫీ స్ట్రక్చర్ అనేది మీకు కేవలం 21st మార్చ్ వరకే. 21st మార్చ్ అయిన తర్వాత అంటే 22nd యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజ్ 70,000 నుంచి 80,000కి వెళ్ళబోతుంది. 70,000 నుంచి 80,000కి మార్చ్ 21st వెళ్ళబోతుంది. సార్ గ్రూప్ 1 కూడా 22nd నుంచి మీకు 60,000కి వెళ్ళబోతుంది. ఓకేనా? 60,000కి వెళ్ళబోతుంది. అందుకనే 21st లోపల మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. మన క్వాలిటీ క్లాసెస్ మీకు ఎలా ఉంటాయో తెలుసు, ఆఫ్లైన్ ఎలా నడుస్తుందో కూడా మీకు తెలుసు. మనకు ఆల్రెడీ బ్రాంచెస్ శ్రీకాకుళం, విశాఖపట్నం ఉంది. హైదరాబాద్లో కొత్త బ్రాంచ్ 21st మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అస్సలు లేట్ చేయకండి. ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోవద్దు. సార్ ఇన్ఫినిటీ తీసుకుంటే గ్రూప్ 1 వస్తుందా? యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే గ్రూప్ 1 క్లాసెస్ కూడా మీరు ఫ్రీగా యాక్సెసిబిలిటీ చేసుకోవచ్చు. గ్రూప్ 2 క్లాసెస్ కూడా ఫ్రీగా యాక్సెసిబిలిటీ చేసుకోవచ్చు. లేదు మాకు గ్రూప్ 1 ఒక్కటి చాలన్నా ఓకే, గ్రూప్ 1 ఒక్కటైనా మీరు అలాగే 50,000 కట్టి 10 monthsలో 5,000 per month కట్టేసి ఈ కోర్స్ అనేది మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మెయిన్ గుర్తుంచుకోవాల్సిందమ్మా. మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి,
22nd నుంచి అది 80,000కి వెళ్ళబోతుంది. ఇది 22nd నుంచి 60,000కి వెళ్ళబోతుంది. ఓకేనా? ఎస్. మనకి ఆఫ్లైన్తో పాటు యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మాకు ఆఫ్లైన్ అవసరం లేదు, మేము ఇంట్లో కూర్చొని చదువుకోగలము, పర్వాలేదు అన్న ఎస్, మీరు రికార్డెడ్ క్లాసెస్ ఇంకా లైవ్ క్లాసెస్ అన్లిమిటెడ్ టైమ్స్ యాక్సెసిబిలిటీ ఉంటుంది ఎట్ అఫోర్డబుల్ ప్రైస్. మళ్ళీ మీకు అందరికీ తెలుసు మన కోర్సెస్ అన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏదైనా కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. యూపీఎస్సీ లైఫ్ టైం వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ టైం యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? లైవ్ ప్లస్ రికార్డెడ్ బ్యాచెస్ మనం 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. కొత్త బ్యాచ్ 1 ఏప్రిల్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామమ్మా. లేట్ చేయకండి. మీరు కానీ మీ ఫ్రెండ్స్ వాళ్ళు కానీ ఎవరైనా కొత్త బ్యాచ్లో స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ నెంబర్ చూడండి, ఇది ప్రత్యూష మేడం నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ క్లియర్ చేసుకొని సబ్స్క్రిప్షన్ అనేది ఇక్కడే తీసుకోవచ్చమ్మా. ఫీజు ఎంత సార్? ఫీజు 60,000 రూపీస్ మాత్రమేనమ్మా. 60,000 ఈజీగా ప్రతి నెల 5,000 రూపీస్ కడుతూ మీరు క్లియర్గా ఫీజు అనేది కంప్లీట్ చేసుకోవచ్చు 12 మంత్స్లో. ఇప్పుడు సేమ్ ఈ ఫీజు కూడా 60,000 నుంచి 1 ఏప్రిల్ నుంచి 70,000కి వెళ్ళబోతుంది. 60,000 నుంచి 70,000కి 1 ఏప్రిల్ నుంచి వెళ్ళబోతుంది. సో 10,000 రూపీస్ ఎక్సెస్ పే చేసే బదులా ముందే మేడంకి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మన క్లాసెస్ ఎలా ఉంటాయో మీకు అందరికీ కూడా తెలుసు. మీరు క్లాసెస్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. స్మూత్ మేనర్లో అన్నీ కవర్ చేస్తూ అన్నీ కంప్లీట్ చేస్తూ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇచ్చేది మన ఇన్స్టిట్యూట్ మాత్రమే. అది జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు ఆర్టికల్ చూడండి అమ్మా. మనం ఆర్టికల్ తీసుకుంటుంది ఏంటి? వాట్ డూ వీ నో అబౌట్ ది న్యూయెస్ట్ క్రేటర్ ఆన్ ది మూన్. ఓకే, ఫస్ట్ కొన్ని టర్మినాలజీస్ గురించి మీరు అవగాహన తెచ్చుకోండి. ఫస్ట్ ఏంటి అంటే వాట్ ఈజ్ మెంట్ బై సెలెస్టియల్ బాడీ. ఓకేనా? వాట్ ఈజ్ మెంట్ బై సెలెస్టియల్ బాడీ. సెలెస్టియల్ బాడీ అంటే అవుట్ ఆఫ్ స్పేస్, అంటే స్పేస్లో అవుట్ ఆఫ్ అట్మాస్ఫియర్, అంటే ఎర్త్ చుట్టూ ఉన్నదాన్ని, ఎర్త్ ఇది అనుకోండి, దీని చుట్టూ ఉన్నదాన్ని అట్మాస్ఫియర్ అంటాం. ఎర్త్ అట్మాస్ఫియర్ దాటి స్పేస్లో ఉన్న హ్యూజ్ బాడీస్ని సెలెస్టియల్ బాడీస్ అని అంటామన్నమాట. అంటే దాని షేప్ అనేది చాలా హ్యూజ్గా ఉండాలి. వాటినే మనం సెలెస్టియల్ బాడీస్ అంటాం. ఓకేనా? సెలెస్టియల్ బాడీ అంటే అర్థమైంది కదా. ఆ హ్యూజ్ బాడీస్ని సెలెస్టియల్ బాడీస్ అని అంటాము. ఓకే, అయితే దేనికి ప్లస్ మీకు ఇంకా క్రియేటర్ అనే కాన్సెప్ట్ తెలియాలి. క్రియేటర్ అంటే ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది స్పీడ్గా మూవ్ అవుతున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ని హిట్ చేస్తే, తగిలితే కొంత డ్యామేజ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఆ డ్యామేజ్ అయిన ప్లేస్నే మనం సెలెస్టియల్ బాడీస్లో క్రియేటర్స్ అంటాం. ఇక్కడ డయాగ్రామ్ చూడండి అమ్మాయి, ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్లు చూడండి. ఈయన బ్లాక్ స్పాట్స్ పెడుతున్నాం కదా, అవన్నీ చూడండి. ఇవన్నీ కూడా క్రియేటర్సే. అంటే ఏంటి? ఏదో ఒక ఆబ్జెక్ట్ వచ్చి ఇక్కడ ఉన్న ఈ ఆబ్జెక్ట్ని టచ్ చేస్తే అక్కడ గుంతలాగా అవుతుందన్నమాట. దాన్నే మనం క్రేటర్ అని అంటామన్నమాట. అంటే కొంత హోల్ అనేది పడుతుంది, అంటే ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ కొంత హోల్ లాగా పడిపోతుంది అనమాట. దీన్నే మనం క్రేటర్ అని అంటామన్నమాట. ఎందుకు? ఆ ఆబ్జెక్ట్ ఎంత స్పీడ్లో వస్తుందంటే అవర్కి సమ్ 9,000 10,000 కిలోమీటర్స్, అంటే ఓకేనా, సమ్ 9,000 to 10,000 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో ఇవి ట్రావెల్ అవుతాయి. ఓకేనా? 2 ఆబ్జెక్ట్స్ అనేవి అంత స్పీడ్గా ట్రావెల్ అయితే అక్కడ జరిగితే ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోగలరు కదా. ఆ విధంగా క్రాటర్స్ అనేవి పుట్టాయి. ఓకేనా? ఆ విధంగా క్రాటర్స్ అనేవి వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఒక్కసారి స్పేస్ జంక్ అంటే ఏంటో కూడా ఒక్కసారి మీకు విజువల్ రిప్రజెంటేషన్ అనేది ఇస్తాను. ఆ తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ నుంచి క్లియర్గా మొత్తం ఆర్టికల్ని డిస్కస్ చేస్తాము. ఒక్కసారి చూడండి. ఇక్కడ దీన్నే మనం స్పేస్ జంక్ అంటాము. స్పేస్ జంక్ ఆర్ స్పేస్ డెబ్రీ అంటాము. ఓకేనా? ఈ వర్డ్స్ చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఓకేనా? స్పేస్ డెబ్రీ అంటాము. అంటే వేస్ట్ వ్యర్థాలు అంటాం కదా. సరే, ఇవన్నీ వ్యర్థాలా? అవును. ఒక్కసారి చూడండి. ఇది సోలార్ ప్యానెల్ కదా ఇదంతాను. ఈ ఆబ్జెక్ట్స్ చూడండి.
ఇవన్నీ కూడా బ్రేక్ అయిపోయి తిరుగుతున్నాయి. అంటే దేనికి సంబంధం లేకుండా తిరుగుతున్నాయి. అంటే ఏంటి, మనం ఏదైనా శాటిలైట్ పంపించాము అంటే దానికి కొంత లైఫ్ అనేది ఉంటుంది. ఆ లైఫ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అది ఇష్టం వచ్చినట్టు తిరగడం స్టార్ట్ అవుతుంది. అంతటి లోపల ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వచ్చి క్లాష్ అయితే ఆ రెండు ఆబ్జెక్ట్స్ మరింత డెబ్రీ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు చూసారు కదమ్మా మీరు, ఇక్కడ చిన్న ఉన్న అవి ఎలా వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఒక పెద్ద ఆబ్జెక్ట్, ఇది ఒక పెద్ద ఆబ్జెక్ట్, ఈ రెండు వచ్చి క్లాష్ అయితే మైన్యూట్ పార్టికల్స్ అన్నీ కూడా ఇలాగా వస్తాయి అనమాట. ప్రతిదీ కూడా స్పేస్లో సమ్ 9,000, 8,000, 10,000 km/hలో తిరుగుతుంది. సో రెండు పెద్ద ఆబ్జెక్ట్స్ వచ్చి క్లాష్ అయితే ఎంత స్పేస్ వ్యర్థమో అనేది క్రియేట్ అవుతుందో మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు. దాన్నే మనం స్పేస్ జంక్ ఆర్ స్పేస్ డెబ్రీ అని అంటాము. ఈ వర్డ్స్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుందామా. స్పేస్ జంక్ ఆర్ స్పేస్ డెబ్రీ అని అంటాం. డెబ్రీ అయినా జంక్ అయినా ఒకటే, అంటే వ్యర్థాలు అని మీనింగ్ అనమాట. అసలు ఎందుకు వచ్చింది అనేది మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్తో చూద్దాం. ఒకసారి క్లియర్గా చూడండి అమ్మా. ఒకసారి ఏమైందో చూడండి అమ్మా. మీరు అబ్జర్వ్ చేస్తే World War IIలో అమెరికా, USA ప్రాజెక్ట్ మ్యాన్హట్టన్ ప్రాజెక్ట్ కింద చూడండి ఒక్కసారి, అంటే మీకు ఓవరాల్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. ప్రాజెక్ట్ మ్యాన్హట్టన్ అనే ప్రాజెక్ట్ కింద USA ఏం తయారు చేసిందమ్మా, న్యూక్లియర్ బాంబ్స్ అనేవి తయారు చేసి ఎక్కడ డ్రాప్ చేసిందమ్మా, జపాన్లో హిరోషిమా, నాగసాకి అనే ఏరియాస్లో న్యూక్లియర్ బాంబ్స్ అనేవి డ్రాప్ చేసింది అండర్ ప్రాజెక్ట్ మ్యాన్హట్టన్. అప్పటికి యుఎస్ఏ ఇంకా USSR ఆలిడ్ పవర్స్గా ఉన్నాయి. అంటే ఈ రెండు కలిపే ఉండి జర్మనీ మీద వాళ్ళ మీద యుద్ధం అనేది చేస్తుంది. జర్మనీ, జపాన్, ఇటలీ వీళ్ళ మీద ఆపోజిట్గా అమెరికా ప్లస్ రష్యా అంటే USSR అప్పుడు కలిపి యుద్ధం చేస్తున్నాయి అనమాట. అమెరికా రష్యాకి చెప్పకుండా ప్రాజెక్ట్ మ్యాన్హట్టన్ చేసి న్యూక్లియర్ బాంబ్స్ అనేది ఎవరి మీద వేసింది, జపాన్ మీద వేసింది. వెంటనే USSR షాక్ అయ్యిందనమాట. ఏంటి, నాకు తెలియకన్నా ఇంత పెద్ద ప్రాజెక్ట్ని వాళ్ళు తీసుకున్నారు అని అర్థమైంది. నెక్స్ట్ వాళ్ళకి అర్థమైపోయింది అనమాట, ఏంటి న్యూక్లియర్ బాంబ్స్ వేస్తే అంత ఫెరోషియస్గా ఉన్న జపాన్ కూడా సరెండర్ అయిపోయింది. సో రేపొద్దున అమెరికా నా మీద వెయ్యదన్న గ్యారంటీ ఏంటి అంటే కొత్త ఫ్రంట్ ఓపెన్ చేసింది అనమాట వార్కి. ఓకేనా, ఒక వార్కి ఫ్రంట్ అనేది ఓపెన్ చేసింది. ఏంటి, దాన్నే మనం న్యూక్లియర్ వార్ ఫ్రంట్ అంటామన్నమాట. న్యూక్లియర్ వార్ ఫ్రంట్. ఓకేనా, న్యూక్లియర్ వార్ ఫ్రంట్. ఓకే, న్యూక్లియర్ వార్ ఫ్రంట్ అనేది ఓపెన్ చేసింది ఎవరు, USA న్యూక్లియర్ వార్ ఫ్రంట్కి ఓపెన్ చేసిందని రష్యా ఫీల్ అయింది. ఎస్, సో అది న్యూక్లియర్ ఫ్రంట్లో వార్ ఓపెన్ చేసింది కాబట్టి నేను కొత్త డైమెన్షన్లో దానికన్నా పెద్దగా ఉండాలి అని చెప్పేసి రష్యా ఏం చేసిందమ్మా, రష్యా ఫస్ట్ టైం స్పేస్ని కంట్రోల్ చేయాలి అని అనుకుందనమాట. స్పేస్ని కంట్రోల్ చేయాలి అని అనుకొని 1957లో ఫస్ట్ టైం రష్యా అనేది స్పేస్లోకి ఆర్టిఫిషియల్ శాటిలైట్ అనేది పంపించింది అనమాట. ఆర్టిఫిషియల్ శాటిలైట్ అనేది పంపించింది. సరే, ఇది ఓన్లీ మిలిటరీ పర్పస్గా అంటే నో, మిలిటరీ పర్పస్గా కాదమ్మా. ఎస్, ఇది స్పేస్ వార్ని అయితే ఓపెన్ చేసింది, స్పేస్ రేస్ని అయితే ఓపెన్ చేసింది. కానీ ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇదంతా కూడా ఎర్త్. ఓకేనా, ఎర్త్ ఇక్కడ నుంచి పాయింట్ A నుంచి పాయింట్ Bకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వాలి అనుకుంటే చాలా టైం పడుతుంది త్రూ ల్యాండ్ రూట్ మీద వెళ్తే. అదే ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ శాటిలైట్ రూపంలో ఇక్కడ ఉంచగలిగాము అంటే ఖచ్చితంగా ఏమవుతుంది, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఈ శాటిలైట్ తీసుకొని ఈ శాటిలైట్కి పంపిస్తుంది, అంటే ఈ ఏరియాకి పంపిస్తుంది. ఓకేనా, ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అంటే ఇన్ఫర్మేషన్ ఇలాగెళ్ళి శాటిలైట్ చాలా స్పీడ్గా పంపిస్తుంది. ఎందుకు, రేడియో వేవ్స్ని శాటిలైట్ అది యూజ్ చేస్తుంది. అంటే స్పేస్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఓకేనా, స్పేస్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. స్పేస్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే శాటిలైట్స్ అని వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్పేస్ జంక్ అని. ఎస్, ఫస్ట్ నుంచి అప్పటి నుంచి ఉన్న శాటిలైట్స్ మొత్తం కొన్ని రోజుల తర్వాత దీని యూసేజ్ పోతుంది. అలాగా అవి స్పేస్ జంక్ లాగా ఉండిపోయాయి. అది ఇష్యూ. బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమైంది కదా, అసలు స్పేస్ జంక్ అనేది ఎందుకు క్రియేట్ అయిందో. ఎస్,
యుఎస్ఎస్ఆర్ స్టార్ట్ చేసిన వెంటనే యుఎస్ఏ కూడా స్పేస్ రేస్ అనేది స్టార్ట్ చేసింది. స్పేస్లోకి చాలా వరకు శాటిలైట్స్ అనేది పంపిస్తుందన్నమాట. స్పేస్లోకి చాలా వరకు శాటిలైట్స్ అనేది పంపించి మొత్తం ఓవరాల్ కంట్రోల్ అనేది తెచ్చుకుందాము అని చెప్పేసి ఇద్దరు కూడా చేస్తున్నారు. సూన్ లాగా యూకే వచ్చింది, ఫ్రాన్స్ వచ్చింది, జర్మనీ వచ్చింది, చైనా వచ్చింది, ఇండియా కూడా ఇస్రోతో స్పేస్లోకి ఎంటర్ అయ్యింది. ఎందుకు? స్పేస్ అనేది మనకి ఇప్పుడు 4th డైమెన్షన్ ఆఫ్ వార్ కింద తయారయ్యింది. ఓకేనా? స్పేస్ అనేది 4th డైమెన్షన్ ఆఫ్ వార్. ఒకటేంటి ల్యాండ్, మరొకటి ఏంటి సీ, మరొకటి ఏంటి ల్యాండ్ ఎయిర్ సీ, మరొకటి ఎయిర్వేస్. ఇవి త్రీ డైమెన్షన్స్ అయితే 4th డైమెన్షన్ అనేది స్పేస్ అని అంటాము. ఓకే, ఇండియాకి అంత కెపాసిటీ ఉందా? ఎస్, ఇండియా కూడా స్పేస్లో బాంబ్స్ అనేవి పెట్టగలది. రీసెంట్గానే 1.5 year బ్యాక్ గవర్నమెంట్ శాటిలైట్ అనేది లాంచ్ చేసింది అనమాట. అంటే యాంటీ శాటిలైట్ వెహికల్ అనమాట. అంటే శాటిలైట్స్ని ఈ వెహికల్ అనేది, ఈ మిసైల్ అనేది హిట్ చేయగలది. ఓకేనా? దీన్నే మనం ఏసాట్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటాం అనమాట. యాంటీ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనమాట. ఓకేనా? ఎస్. సో ఇది ఇండియన్ కాంటెక్స్ట్లో. ఇన్ జనరల్గా ఈ కంట్రీస్ అన్నీ పార్టిసిపేట్ చేసేసరికి ఏమైంది, అవి అలాగా స్పేస్లో తిరగడం స్టార్ట్ చేశాయి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి అర్థమైంది, యాక్చువల్లీ ఈ స్పేస్లోకి శాటిలైట్ తీసుకెళ్ళాలి అంటే రాకెట్ అనేది కావాలి. ఓకేనా? రాకెట్ అనేది ఏ విధంగా ఉంటుంది? రాకెట్ మీకు ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత బ్రేక్ అయిపోతుంది. అంటే ఈ లాంచ్ వెహికల్ అలా బ్రేక్ అయిపోయి శాటిలైట్ మాత్రమే ప్లేస్ చేస్తుంది అనమాట. శాటిలైట్ని మాత్రమే స్పేస్లో పెడుతుంది. లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో అది బ్యాక్కి వచ్చేస్తుంది అనమాట. అంటే అట్మాస్ఫియర్లోకి పడిపోతుంది. అట్మాస్ఫియర్లోకి పడిపోతే మంచిదే కదా? ఎస్, అట్మాస్ఫియర్లోకి పడిపోతే మంచిది. ఎందుకు? పైనుంచి వస్తున్నప్పుడు ఆపోజిట్లో ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. ఆపోజిట్లో ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫ్రిక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మెటల్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఫైర్ అయిపోతాయి. ఓకేనా? మెటల్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఫైర్ అయిపోతాయి. అదేవిధంగా స్పేస్లో శాటిలైట్స్ కూడా మనము కిందకి తెప్పించగలిగాము అంటే కొంతవరకు, అప్పుడు అది కూడా కిందకి రాకముందే ఫైర్ అయిపోతుంది. ఓకేనా? కిందకి రాకముందే ఫైర్ అయిపోతుంది. కొంత డిస్టెన్స్ తర్వాత పెడితే మాత్రమే శాటిలైట్స్ ఉండగలవి. కొంత డిస్టెన్స్ లోపల ఉంటే అవి గ్రావిటీకి కిందకి పడిపోతుంది. ఏటమ్మా? గ్రావిటీతో అవి కిందకి పడిపోతుంది. ఆ కిందకి పడే మూమెంట్లో అవి ఫైర్ అయిపోయి పూర్తిగా బర్న్ అనేది అయిపోతుంది. జంక్ అనేది క్రియేట్ అవ్వదు. బట్ శాటిలైట్స్ అనేది మనం ప్లేస్ చేసినప్పుడు హయ్యర్ ఆర్బిట్స్లో ప్లేస్ చేస్తాం కాబట్టి అవి గ్రావిటీకి కింద పడవు. అది ఎర్త్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అలా ఈ విధంగా స్పేస్లో మనకి స్పేస్ జంక్ అనేది ఎక్కువ అయ్యిందనమాట. సో ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే, ముందు నుంచి కూడా వాళ్ళు భయపడుతున్నారు, అసలు ఏంటవుతుంది ఇలాగ స్పేస్ జంక్ పెరిగిపోతే అని. ఎస్, ఏమైంది? ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే మార్చ్ 4th ఒక స్పేస్ జంక్ అనేది మూన్ మీద పడి మూన్ మీద పెద్ద హోల్ అనేది చేసింది. అంటే పెద్ద గుంతలాగా తవ్వినట్టు అయింది. ఎందుకు? ఒక స్పీడ్గా వచ్చిన ఆబ్జెక్ట్ దీన్ని హిట్ చేస్తే ఏమవుతుంది? గుంతలాగా అయిపోతుంది అనమాట. ప్లెయిన్గా ఉన్న ఆబ్జెక్ట్ మీకు ఫస్ట్లో చూపించాను కదా, మూన్ మీద చాలా వరకు క్రేటర్స్ ఎందుకు ఉన్నాయో అనేసి అలా అనమాట. అంటే ఏవైనా బాడీస్ అనేవి స్పీడ్గా వచ్చి మూన్కి టచ్ అయితే అలాగా క్రియేట్ అయిపోతుంది. వాటిని మనం క్రియేటర్స్ అని అంటాము. ఓకేనా? వాటిని క్రియేటర్స్ అంటాము. సో ఇప్పుడు ఏంటి, మార్చ్ 4th ఏమైంది? అమెరికన్ ఆస్ట్రానమర్ ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే, ఫస్ట్ అతను అనుకున్నారనమాట, ఏంటి, స్పేస్ ఎక్స్ అనేది ప్రైవేట్ కంపెనీ, యూఎస్ఏలో ఎలాన్ మస్క్ కంపెనీ, స్పేస్ ఎక్స్ కంపెనీ రిలీజ్ చేసిన రాకెట్ ఒక వెహికల్ అనేది మూన్ మీద పడి మూన్కి క్రేటర్ క్రియేట్ చేసింది. సార్ అంత క్రియేట్ చేయగలదా? ఎస్, అంత క్రియేట్ చేయగలది. ఎందుకంటే అది ఆబ్జెక్ట్ 9300 km/hలో ట్రావెల్ అవుతుంది. సో అందుకనే అంత డ్యామేజ్ అనేది క్రియేట్ చేయగలిగింది. ఓకేనా? తర్వాత తెలిసింది అది స్పేస్ ఎక్స్ది కాదు, అది రీసెంట్గా చైనా లాంచ్ చేసిన వెహికల్ అని చెప్పేసి. ఓకేనా? చైనా రీసెంట్గా ఒక వెహికల్ అనేది లాంచ్ చేసిందమ్మా. అదే చాంఘై వెహికల్ అనమాట. ఓకే, అది కూడా మూన్ని స్టడీ చేయడానికి చైనా చాంఘై అనే లాంచ్ వెహికల్ అనేది లాంచ్ చేసిందనమాట. అది వెళ్ళి
మూన్ మీద రోవర్ని కూడా పెట్టింది. రోవర్ అంటే ఏంటంటే ఒక మెకనైజ్డ్ బోట్ మూన్ మీద ఉండి మూన్ మీద మూవ్ అవుతూ అలా మూన్ మీద తిరుగుతూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎర్త్కి పంపిస్తుంది అనమాట. దాన్నే రోవర్ అని అంటామన్నమాట. ఓకేనా, మూన్ మీద పడి అలా మూవ్ అవుతూ ఎర్త్కి ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తుంది. అది యాక్చువల్లీ చాంగైది అని చెప్పేసి ఆ ఆస్ట్రానమర్ అనేవాడు చెప్పడం జరిగిందనమాట. ముందుగా స్పేస్ ఎక్స్ అనుకున్నాం, స్పేస్ ఎక్స్ కాదు, ఇది చాంగైది అని. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఎందుకు చెప్పానంటే, ఎస్ అది మూన్ మీద పడింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ అంత పెద్ద హ్యూజ్ ఆబ్జెక్ట్స్ ఒకవేళ ఎర్త్ మీద పడితే పరిస్థితి ఏంటి సార్? గ్రావిటేషన్కి పోతుంది అన్నారు కదా. ఎస్, గ్రావిటేషన్కి పోతుంది. కాకపోతే గ్రావిటేషన్ ఫ్రిక్షన్కి కూడా ఆపోజిట్గా తట్టుకొని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వచ్చి పడితే ఎర్త్ మీద పరిస్థితి ఏంటి అన్నది క్వశ్చన్ అనమాట. ఎందుకు పడుతుంది? స్పేస్ జంక్ అనేది ఎక్కువ క్రియేట్ అవ్వడం వల్ల ఆబ్జెక్ట్స్ అనేవి అక్కడ నియర్లో ఉన్న సెలెస్టియల్ బాడీస్కి తగులుతున్నాయి. సో ఇప్పుడు అర్థమైంది కదా క్వశ్చన్ అనేది నేను ఎందుకు అలా ఫ్రేమ్ చేశాను. ఎక్కువ స్పేస్ జంక్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల సెలెస్టియల్ బాడీస్ అంటే మూన్కి కానీ ఎర్త్ కానీ మార్స్ కానీ దగ్గరలో ఉన్న ప్రతి సెలెస్టియల్ బాడీకి కూడా ఎప్పుడైనా ఇటువంటి క్రియేటర్స్ అనేవి క్రియేట్ చేసి డేంజర్ని చేయగలవి. ఎస్ సార్, ఓన్లీ మూన్ మీద ఇండియాలో భూమి మీద ఎప్పుడైనా పడిందా అంటే ఎస్, హిస్టరీలో చాలాసార్లు భూమి మీద పడింది. హయ్యెస్ట్ మూన్ మీద పడింది. అంటే ఎర్త్తో కంపేర్ చేస్తే మూన్ మీద చాలాసార్లు పడింది. ఎర్త్ మీద లెస్ దెన్ 200 టైమ్స్ పడితే మూన్ మీద మోర్ దెన్ 1000 టైమ్స్ అనేది క్రాటర్స్ అవి పడ్డాయి. అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ వచ్చి హిట్ చేసి క్రాటర్ని క్రియేట్ చేయడం. ఓకేనా, ఎర్త్ మీద కూడా జరిగింది. సార్ మరి ఎర్త్ మీద ఎందుకు మనం అంత చూడలేకపోతున్నాం, అంత ఎందుకు ఎక్కువ లేవు? ఒకసారి చూడండి అమ్మా, చూడండి. ఎర్త్ మీద అట్మాస్ఫియర్ అనేది యాక్ట్ చేస్తుంది. మీకు ఇరోషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా, ఇరోషన్స్ అనేవి జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటి సార్, ఇప్పుడు చూడండి, ఎర్త్ సర్ఫేస్ అనేది ఇలా ఉంది. ఒక ఆబ్జెక్ట్ వచ్చి హిట్ చేసింది. సో ఇక్కడ ఏమైంది చూడండి ఒక్కసారి, గుంతపడి అది ఎక్కడ దాకా వెళ్ళింది, కిందకి క్రాటర్ లాగా క్రియేట్ చేసింది. ఓకేనా, కిందకి క్రాటర్ లాగా క్రియేట్ చేసింది. అయితే ఏమైంది, ఈ పక్కన ఒక కొండ ఉంది. ఈ కొండ నుంచి అలాగా శాండ్ పార్టికల్స్ అన్నీ వచ్చి కొన్ని సంవత్సరాలకి మొత్తం ఇదంతా ఫిల్ చేసి నార్మల్ ల్యాండ్ లాగా క్రియేట్ చేసేస్తుంది. ఎర్త్ మీద అట్మాస్ఫియర్ ఉన్నది. మళ్ళీ ఇంకా వాల్కానిక్ యాక్షన్స్ కూడా పనిచేస్తాయి. ఓకేనా, వాల్కానిక్ యాక్షన్స్ అంటే ఇక్కడ ఒక వాల్కానో ఉందనుకోండి, వాల్కానో నుంచి లావా క్రియేట్ అయ్యి అది అలాగొచ్చి ఇక్కడ డిపాజిట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ అలాగ పేరుకుపోతే మొత్తం ఇదంతా కూడా ల్యాండ్లా తయారైపోతుంది. అప్పుడు అక్కడ క్రియేటర్ ఉందనేది మనకి తెలియదు. ఓకేనా, క్రాటర్ ఉందనేది తెలియదు. సార్ ఇప్పటికి ఏదైనా క్రాటర్ మనకు ఉందా, జనరల్గా చాలా మంచి ప్లేస్ ఏదైనా ఉందా అంటే ఎస్, మహారాష్ట్రలో మీరు చూస్తే మీకు లోనార్ లేక్ అనేది ఉంది. ఆ లేక్ క్రేటర్తోనే తయారైంది. ఓకేనా, లోనార్ లేక్ అనేది క్రేటర్తోనే తయారైంది. ఇది మహారాష్ట్రలో ఉందన్నమాట. ఓకే, అంటే అట్మాస్ఫియరు, ఈ వాల్కనిక్ యాక్షన్స్ మనకి ఎర్త్ మీద ఉన్నాయి. మూన్ మీద అట్మాస్ఫియర్ అనేది లేదు. వాల్కనిక్ యాక్షన్స్ కూడా జరగవు. సో అందుకనే అక్కడ క్రేటర్స్ అనేవి క్రేటర్స్ లాగే మిగిలిపోతాయి, అవి క్లోజ్ అవ్వవు జనరల్గా. ఓకేనా, ఎస్, ఇది ఆర్టికల్. మనం ఇప్పుడు క్వశ్చన్ని క్లియర్గా అనాలిసిస్ చేద్దాం. ఒక్కసారి చూడండి. సో క్వశ్చన్ చూడండి అమ్మా, మోర్ స్పేస్ ఎసెట్స్ అనేవి అంటే శాటిలైట్స్ లాంటివి ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయి. ఎవరికి? అన్ని సెలెస్టియల్ బాడీస్కి. ఇప్పటివరకు జనరల్గా ఎర్త్ మూనే చూసాము. అలాగా స్పేస్ జంక్ అనేది ఎక్కువైపోతే ఆ దగ్గరలో ఉన్న బాడీస్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది అని మీనింగ్ అనమాట. క్రిటికల్లీ కామెంట్ అన్నాడు అంటే బోత్ ప్రోస్ అండ్ కాన్స్ అనేవి మనం రాయాలి మీకు. సో ఇప్పుడు నేను అప్రోచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రడక్షన్ అనేది చూడండి. ఇంట్రడక్షన్ ఏమి ఇస్తారు అంటే, స్పేస్ ఎసెట్స్ ఆర్ క్రియేటెడ్ ఫర్ కమ్యూనికేటింగ్ విత్ ఇన్ ది నేషన్స్ ఆర్ విత్ ఇన్ ది ఎర్త్ మీద కమ్యూనికేషన్స్ అనేవి ఉండడానికి మనము స్పేస్ శాటిలైట్స్ లాంటి స్పేస్ ఎసెట్స్ అనేవి స్పేస్లో పెడతాము అని ఇలాంటి ఇంట్రడక్షన్ అనేది రాయండి. బట్ ఇక్కడ బాడీలో ఏం రాస్తారు అంటే స్పేస్ జంక్ గురించి రాయండి. స్పేస్ జంక్ ఎలాగా? బికాజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ స్పేస్ రేస్ స్పేస్ ఎసెట్స్ అనేవి చాలా కంట్రీస్ పెడుతున్నాయి. సో స్పేస్ రేస్ పెరగడం వల్ల స్పేస్లో జంక్ అనేది పెరిగిపోయింది. స్పేస్ జంక్ అని స్పేస్ డెబ్రీ కానీ పెరిగింది. ఇలా పెరిగిపోవడం వలన క్రాటర్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి అని చెప్పి ఎగ్జాంపుల్ రీసెంట్లీ చాంగై అంటే ఇట్ ఈస్ అన్ ఎలిగేషన్.
చైనా యాక్చువల్లీ కాదని చెప్పింది, బట్ న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి వీ కెన్ దెర్ ఈజ్ అన్ ఎలిగేషన్ దట్ చాంఘై మిషన్ రీసెంట్గా మూన్ మీద క్రేటర్ని క్రియేట్ చేసింది అని రాయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రాయొచ్చు. ఏంటి స్పేస్ అసెట్స్ యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్. పాజిటివ్స్ ఏంటి, కమ్యూనికేషన్ క్రియేట్ చేస్తుంది, ఎకానమీని గ్రో చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ని ఇస్తుంది, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ న్యూస్ని మనకి ఇస్తుంది, అన్నీ చేస్తుంది. నెగిటివ్స్ ఏంటి, స్పేస్ జంక్ని క్రియేట్ చేస్తుంది, మన రిమైనింగ్ ఇంపార్టెంట్ కావాల్సిన స్పేస్ ఆబ్జెక్ట్ని డ్యామేజ్ చేసే పరిస్థితి ఉంది. ఓకేనా. నెక్స్ట్ స్పేస్ పొల్యూషన్ అనేది క్రియేట్ చేస్తుంది, స్పేస్ పొల్యూషన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ప్రోస్ చూసాము, నెగిటివ్స్ కాన్స్ కూడా చూసాము. లాస్ట్లో కన్క్లూషన్ ఏం చేస్తాము అంటే కొత్త టెక్నాలజికల్ ఎవల్యూషన్స్ అనేవి రావాలి. ఏంటి, స్పేస్ జంక్ని క్లియర్ చేయడానికి. యాక్చువల్లీ ప్రస్తుతానికి జపాన్ ట్రై చేస్తుందమ్మా సమ్ వెబ్ లాంటిదన్నమాట. ఏంటి, దీంతో ఒక వెబ్ తయారు చేసి ఆ వెబ్ని స్పేస్ ఆబ్జెక్ట్కి వేసి ఆ స్పేస్ ఆబ్జెక్ట్ని కిందకి లాగడానికి చేస్తుందన్నమాట. కిందకి లాగితే ఏమవుతుందో మీకు తెలుసు కదా, గ్రావిటీ దాన్ని కంట్రోల్ చేసే పొజిషన్ వరకు తీసుకొచ్చిందంటే గ్రావిటీ దాన్ని తీసుకొస్తుంది కిందకి. ఆ కిందకి తీసుకొచ్చే టైంలోనే మొత్తం అది ఆవిరైపోతుంది, మొత్తం బగ్గుమని క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి ఇదనమాట. సో కన్క్లూషన్లో టెక్నాలజికల్ ఎవల్యూషన్స్ అనేవి రావాలి, స్పేస్ జంక్ అనేది క్రియేషన్లో తగ్గించాలి అని చెప్పేసి కన్క్లూషన్ అనేది మీరు బ్యూటిఫుల్గా ఎండ్ చేయొచ్చమ్మా. ఎస్, దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్. మీకు లైక్ అయితే కింద కామెంట్స్ పెట్టండి అమ్మా, హిట్ బటన్ అనేది హిట్ చేయండి. సిరీస్ అనేది కంటిన్యూస్గా ఫాలో అవ్వండి అమ్మా. మనం అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ అనేది ఎక్కువ చెప్తున్నాం, ఆన్సర్ ఓరియంటెడ్లోనే చెప్పడం జరుగుతుంది. సో ఎస్, థ్యాంక్ యూ.